ఉన్న అన్నలను ఏరేసే ఆపరేషన్ ఖగార్ కార్యం వడిసిపోయింది. కొందరు ఎదురు తిరిగి అమరులైతే కొందరు పోలీసోళ్ళ ముంగట లొంగిపై ఇంటి బాట పట్టిర్రు. అట్లా చెప్పినట్లే లొంగిపోతే తిండి టికానా చూస్తాం, చేసుకుంటానికి ఏదన్నా పని ఇస్తామని సర్కారు చెప్పింది. అన్నట్లే ఇస్తుంది. అయితే లొంగిపోయిన కొందరు అన్నలతోని ఇంకేదో చేస్తానికి తయారైతుందట సర్కారు. మరి గదేందో మీరే చూడుర్రి. లొంగిపోయిన మావోయిస్టులను మంచి కోసం వాడుకునే పని ముంగటేసుకుంటుంది మన సర్కారు. భూమిలో బాంబులు పెట్టుట్లా ఎవళ్ళైతే షెయి తిరిగినోళ్ళున్నారో వాళ్ళతోని పోలీసోళ్లకు ట్రైనింగ్ ఇప్పియాలే అని చెప్పి ఛత్తీస్గఢ్లో ఉన్న కాంకేర్ సిటీజేడబ్ల్యూ కాలేజ్కు పంపిందట. ఇగాడికి పోయిన మావోయిస్టులు ఉగ్రవాదులు మన మీద దాడులు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, భూమిలో ఐఈడీ బాంబులు పెట్టి వాళ్ళను ఎట్లా లేపేయాలి, గెరెల్లా యుద్ధం ఎట్లా చేయాలి అనే ముచ్చట మీద ట్రైనింగ్ ఇస్తారట. అంతేకాదు పనుల పని ఇన్నొద్దులు మావోయిస్టులు అడవిలుండుకుంటా ఎట్లా పోరాడినరు, బాంబులు గీంబులు తుపాకులు పట్టుకుని ఎట్లా యుద్ధం చేసిర్రు అనే ముచ్చట్లను కూడా వాళ్ళని అడిగి తెలుసుకోబోతుర్రు పోలీసోళ్ళు. అయితే పెద్ద ముచ్చట ఏందంటే ఈ నడుమ ఛత్తీస్గఢ్ లో భూమిలో పెట్టిన కొన్ని బాంబులను గుర్తించుట్ల అన్నలే పెద్ద పాత్ర పోషించిర్రట. అందుకే డిఎస్పీ ఎస్ఐ అసొంటి అధికారులకు గెరెల్లా యుద్ధం ఎట్లా చేయాలి అనే ముచ్చట మీద ట్రైనింగ్ ఇప్పియబోతున్నాము అని చెప్పుకొచ్చిండు బస్తారాయ్జీ సుందర్ రాజ్ సారు. మంచి ఆలోచనే కదా. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం చేసి ఇండ్లిచ్చి వాళ్లకు బతుకుదెరువు కోసం ఏదో ఒక ఉపాధి చూపిస్తుంది సర్కారు. అట్లయినా కాకిలకాడ అంతా టెక్నాలజీ ఉన్నా కూడా మావోయిస్టుల అడవి తెలివి కూడా వాడుకోవాలి అని ఇంకో మంచి ఉపాయం చేసింది. ఏదేమైనా లొంగిపోయిన అన్నలతోని పోలీసోళ్లకు ట్రైనింగ్ ఇచ్చుడే మంచిగుంది పో అని అనుకుంటుర్రు అందరూ.